రైట్ సార్. సార్ చైనాకి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం. చైనా మనం ఇంతకుముందు మాట్లాడాము, షీ జిన్పింగ్ అమెరికా పర్యటనలకు వెళ్ళి వచ్చిన అంశాల గురించి అప్పుడు మీరు చెప్పారు కొన్ని విషయాలు. బట్ ఇప్పుడు క్లియర్గా తెలుస్తున్నది ఏంటంటే షీ జిన్పింగ్ చైనాకు వచ్చిన తర్వాత బైడెన్కి డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చేశారు. సో మేము ఖచ్చితంగా తైవాన్ని ఆక్రమించుకొని తీరుతాము, మేము తిరిగి తీసుకొని స్వాధీనం చేసుకుంటాము, దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు అని చెప్పి చాలా క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ అఫ్కోర్స్ దాన్ని శాంతియుతంగా అనే ఒక మాటను వాళ్ళు యూజ్ చేశారనుకున్నది వేరే విషయం. సో షీ జిన్పింగ్ డైరెక్ట్గా తెగేసి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? కోర్స్ 2-3 సార్లు చెప్పారనుకోండి, ఇంతకుముందు కూడా అప్పుడు కోవిడ్ టైంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఐ రిమెంబర్, నాకు తెలిసి ఏదో ఇద్దరి మధ్య వర్చువల్ మీట్లో కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా షీ జిన్పింగ్ మాట్లాడటము, బైడెన్ మాత్రం ఏం మాట్లాడలేకుండా కామ్గా కూర్చోవడం, ఇవన్నీ మనం రిపోర్ట్ అయినవే. కరెక్ట్. ఎస్. అంటే ఆయన పబ్లిక్గా ఏం చెప్తున్నారో షీ జిన్పింగ్, ప్రైవేట్గా కూడా విత్ ఇన్ క్లోజ్డ్ రూమ్ కూడా జో బైడెన్కి అదే స్పష్టతతో చెప్పడం జరిగింది. ఓకే. తైవాన్ విషయంలో మేము ఎటువంటి కాంప్రమైజ్ చేయము, తైవాన్ని మేము తీసుకుని తీరుతాం, వీలైనంత మటుకు శాంతియుతంగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం, వీలైనంత మటుకు అని క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే వీలు కాకపోతే దాన్ని ఫోర్స్తో అయినా మేము తీసుకొని తీరుతాం, ఎవరి ఇంటర్ఫియరెన్స్ మేము యాక్సెప్ట్ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కాకపోతే వెస్టర్న్ కామెంటేటర్స్, ఎస్పెషలీ అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్పారంటే 2027 లోపు ఈయన దాని మీద దాడి చేస్తారు అని చెప్పేసి ఒక టైం లైన్ పెట్టారు వాళ్ళు. ఓకే. నేను ఇంకా టైం లైన్ నిర్ణయించలేదు, మీరెవరు చెప్పడానికి టైం లైన్ 2027 అని మీరు ఎలా చెప్పారు, ఏ ఆధారంగా చెప్పారు, మీ టైం లైన్ తప్పు, నేను నిర్ణయించలేదు, కానీ తీసుకుని తీరుతానని మాత్రం చెప్పడం ఖాయం అని చెప్పాడు ఆయన. అంటే వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు, 2024లో తీసుకోవచ్చు, 25లో తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు, డేట్ని ఫిక్స్ చేయలేదని చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. సైన్యానికి మాత్రం 2027కు తీసుకునేదానికి సిద్ధంగా ఉండండి అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంతర్గతంగా చాలా సమస్యలతోటి సతమతం అవుతుంది చైనా. వాళ్ళ రాకెట్ ఫోర్సెస్లో రమారమి 25-30 మందిని సస్పెండ్ చేయడము, చాలామంది చనిపోవడము, కొంతమందిని పర్మనెంట్గా మాయమైపోయారు, ఎక్కడ పోయారో తెలియదు, వాళ్ళని చంపేసి ఉండొచ్చు అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ చిన్ గాంగ్ వాళ్ళ ఎక్స్ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే పోయారో తీసేశారో అతను బతుకున్నాడో లేదా కూడా ప్రశ్నలు ఉన్నాయి, చంపేసి ఉండొచ్చామో అని ప్రశ్నలు వస్తున్నాయి. లీ కిచాంగ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు. సో ఇటువంటి పరిస్థితులలో నిజంగా వాళ్ళు యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అని చాలా ప్రశ్నలు పుడుతున్నాయి. వాళ్ళకి ఆ కెపాసిటీ, వాళ్ళకి ఒకవేళ దాడి చేస్తే కనుక దాన్ని నిజంగా వాళ్ళని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ తైవాన్కి ఈరోజు ఉన్నదా, ఇటువంటివన్నీ చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ వాళ్ళ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్ని 100% ఇంక్రీజ్ చేసుకున్నారు. వాళ్ళు పాసిఫిస్ట్ కాన్స్టిట్యూషన్ వాళ్ళది. పాసిఫిస్ట్ అంటే పీస్, శాంతి కోరుకునేటువంటి కాన్స్టిట్యూషన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మేము ఆయుధాలు పట్టుకోమని చెప్పి వాళ్ళే ప్రమాణం చేసుకున్నారు. మొత్తం సెక్యూరిటీ అమెరికా ప్రొవైడ్ చేయాలి, ఒక 1% మాత్రమే వాళ్ళు వాళ్ళ దేశ సరిహద్దుల రక్షణకు మాత్రం వాడుకుంటారు. దాన్ని ఇప్పుడు 2% చేశారు, ఇంకో పర్సెంట్ యాడ్ చేశారు. వాళ్ళ జీడిపిలో 2%, భారతదేశంలో ఓన్లీ 1.5%, 1.4 to 1.5% మనం ఖర్చు పెడుతున్నాం. ఈరోజు జపాన్ 2% ఖర్చు పెడుతుంది. 2% ఖర్చు పెట్టి వాళ్ళ క్షమతను పెంచుకునే దిశగా వాళ్ళు జపాన్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జపాన్ తైవాన్కి సమర్థనగా వచ్చి, ఫిలిప్పైన్ సమర్థనగా వచ్చి, అమెరికా సమర్థనగా వచ్చి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కరెక్ట్. అయినా కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది షీ జిన్పింగ్. సో చూద్దాం మరి ఇది తాటాకులు చెప్పుడేనా, లేకపోతే రేపటి రోజు నిజంగా చేసే క్షమత ఆయనకు ఉన్నదా, లేదా చైనాతో గొడవ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి అమెరికా తైవాన్కి ఏదో భరోసా ఇచ్చినట్లే ఇచ్చి ఆఖరి క్షణంలో వాళ్ళని ఏమి సమర్థించకుండా పక్క తప్పించుకుంటారో చూడాలి, మనం ఏమవుతుందో చూడాలి. అండ్ ఇంకోవైపు చైనా చాలా కష్టాల్లో ఉంది కదా సార్. ఈవెన్ కొత్త వేరియంట్ వచ్చింది ఇప్పుడు కరోనాకు సంబంధించిన, మళ్ళీ అయిపోయిందిరా బాబు అనుకునే టైంలో మళ్ళీ ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు. కరెక్ట్. అన్ఫార్చునేట్లీ మన దేశంలో కూడా మొదలైంది ఆల్రెడీ, ఒక వ్యక్తి చనిపోయారు కూడా ఆల్రెడీ. సో ఏమో అది ఎక్కడికి దారితీస్తుంది ఒకసారి మీరు దాని గురించి కూడా చెప్పాలి. అండ్ సేమ్ టైం చైనాకి అగెయిన్స్ట్గా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అర్జెంటీనాలో కొత్త ప్రభుత్వము, చైనా వ్యతిరేకమైన ప్రెసిడెంట్ ఎన్నిక కావడము, ఈవెన్ బీఆర్ఐ నుంచి ఇటలీ బయటకు వెళ్ళిపోవడము, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బేసికలీ చైనా ఈరోజు ఏం పెద్ద సేఫ్గా ఉన్నట్టయితే కనిపించట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళ ఎకానమీ పడిపోతుంది ఘోరంగా, వాళ్ళ మూడీస్ రేటింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్ నుంచి నెగటివ్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ప్లీజ్, అంటే చైనాలో ఉన్న పరిణామాలు ఏమంతా సంతృప్తికరంగా చైనాలో ఏం కనిపించట్లేదు, పాజిటివ్ సైన్స్ అయితే ఏం లేవు, అంతే కదా? కరెక్ట్. తప్పకుండా చైనా ఈరోజు చాలా గడ్డు పరిస్థితుల్లోనే ఉంది. అన్ని విధాల ఏ యాంగిల్లో చూసినా వాళ్ళకి ఎటువంటి ఆశాజనకమైనటువంటి వార్త రావట్లేదు వాళ్ళకి.
ఇటలీలో బీఆర్ఐ నుంచి వాళ్ళు ఇటలీ వెళ్ళిపోయింది, ఫిలిప్పైన్స్ వెళ్ళిపోయింది. అలాగే మనకు చూస్తే కనుక అర్జెంటీనా, అంటే లాటిన్ అమెరికాలో వీళ్ళే పెద్ద పాత్ర పోషించేవాళ్ళు. అర్జెంటీనాలో మిలీ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు గెలిచారో ఆయన చైనా వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. షీ జిన్పింగ్ ఆయన్ని గెలిచినందుకు కంగ్రాచులేట్ చేస్తే ఆయన దాన్ని ఆ కంగ్రాచులేటరీ మెసేజ్ని స్వీకరిస్తూ చైనా ప్రజలను అభినందించాడు ఆయన. కానీ చైనా నేతృత్వాన్ని అభినందించలేదు, సీసీపీని అభినందించలేదు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతోంది ఆయన స్టాండ్ ఎక్కడుంది అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇదే సమయంలో వాళ్ళకు పెద్ద భూకంపం వచ్చింది ఆ దేశంలో. నార్త్ ఈస్ట్ చైనాలో భూకంపం వచ్చింది. 3 గార్జెస్ డ్యామ్ దగ్గరగా వచ్చింది. అటువంటి భూకంపం కనుక ఇంకొంచెం ముందరకు వచ్చి ఉంటే కనుక 3 గార్జెస్ డ్యామ్ పడిపోతే ఏమవుతుంది? ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద డ్యామ్ అది. గత కొన్ని 3-4 సంవత్సరాలుగా దానికి భయంకరమైన స్ట్రెస్లో ఉంది అది. 2 ఏళ్ల క్రితం వరదలు ఎంత వచ్చాయంటే అది విరిగిపోయేటువంటి ప్రమాదం దాకా వచ్చింది అది. ఇప్పుడు భూకంపం వచ్చింది అక్కడ. సో మరి ఈ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. భూకంపం వచ్చిన ప్రాంతాల్లో వీళ్ళు రెస్క్యూ కూడా చేయలేకపోయారు. కొరికే చలిల ప్రాంతంలో వీళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయలేనటువంటి పరిస్థితి. సో అదొక దెబ్బ వీళ్లకు. అలాగే కోవిడ్ వేరియంట్, కొత్త వేరియంట్ రావడంతో అక్కడ గణనీయంగా ఈ పాజిటివ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. సో మళ్ళీ ఊర్లు షట్డౌన్లు చేస్తారా, ఏం చేస్తారా అన్న భయం అందరికీ పట్టుకుంది. భారతదేశంలో కూడా వచ్చాయి వేరియంట్స్. ప్రభుత్వం కాకపోతే ప్రస్తుతానికి వాచ్ చేయమని చెప్పి, అబ్జర్వ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పాయి, కానీ ప్రజలు మీరందరూ మాస్కులు వేసుకొని ఇంట్లో కూర్చోండి అని చెప్పలేదు. ఇంకా ఆ పరిస్థితి ఇంకా రాలేదు. అబ్జర్వ్ చేస్తున్నాం మనం. మన దగ్గర వచ్చినటువంటి నంబర్స్ ఇంకా చాలా తక్కువ, 100లోనే ఉన్నాయి, 100, 150, 200లోనే ఉన్నాయి ప్రస్తుతానికి. అది ఒకవేళ పాండమిక్గా మారితే ఏం చేయాలో అప్పుడు చూద్దాం. బట్ దారుణమైన పరిస్థితి అంటే ప్రతి ఒక్క ఇటువంటి పెద్ద పాండమిక్కి ఆరిజిన్ అంతా కూడా చైనాలోనే ఉంటుంది. అంటే ఆ దేశం ఎంత దౌర్భాగ్యమైన దరిద్రమైనటువంటి లైఫ్ స్టైల్ పాటిస్తున్నారో మనం చూడొచ్చు. వాళ్ళ ల్యాబ్సా, వాళ్ళ తినే తిండ్లా ఏంటి మనకు తెలియట్లేదు. ప్రపంచాన్నంతా కూడాను సర్వనాశనం చేయగలిగినటువంటి రోగాలన్నీ ఆ దేశం నుంచి ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా నెగిటివే, వాళ్ళకి కంప్లీట్ నెగిటివ్గా ఉంటున్నాయి. మూడీస్ వాళ్ళని డౌన్గ్రేడ్ చేయడం, స్టేబుల్ నుంచి నెగిటివ్ చేశారు వాళ్ళని. అంతేకాదు వాళ్ళ దేశంలో ఉన్న 18 పెద్ద కంపెనీలు అన్నిటి, అంటే వాళ్ళ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్, వాళ్ళ పెట్రోలియం కంపెనీ కావచ్చు, టెలికాం కంపెనీ కావచ్చు, షిప్పింగ్ కంపెనీ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటి కూడా డౌన్గ్రేడ్ చేశారు. ఈవెన్ ప్రైవేట్ కంపెనీ మన జాక్మా, ఒక అలీబాబాని, తర్వాత టెన్సెంట్స్ని, వీళ్ళని కూడా డౌన్గ్రేడ్ చేశారు. అంటే వాళ్ళకు క్యాపిటల్ అన్నది ఆ దేశంలోకి రావడం మానేస్తుంది. ఉన్నా కానీ కూడా అది వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. మూడవది, ఒకవేళ వచ్చినా కానీ కూడా ఇప్పుడు వచ్చే రేట్లో కాకుండా చాలా అధికమైన రేట్లో వస్తుంది. డౌన్గ్రేడ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాడు నాకు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి రిటర్న్ ఎక్కువ కావాలని అడుగుతాడు. అంతే. అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే కానీ 1%, 1.5% మనకు రిటర్న్ ఇస్తాడు. అదే మనకు పాకిస్తాన్లో పెడితే వాడు 40% ఇచ్చినా మనం కూడా వెళ్తామో లేదో తెలియదు మనకి. అంతే కదా, రిస్క్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకని చైనాలో నెగిటివ్గా వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్లీ దాని ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, వాడికి వచ్చే క్యాపిటల్ రేట్స్ పెరుగుతాయి. ఇవన్నీ కూడాను చాలా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ కుదేలవుతున్న పరిస్థితుల్లో మరి ఇది పెద్ద పోటు కింద మనం భావించాలి. సరే, మూడీస్ని వాళ్ళు తిట్టారు, అది ఇది అన్నారు, కానీ మూడీస్ చాలా తక్కువ రేటింగ్, జస్ట్ నెగిటివ్ ఇచ్చి వదిలేసింది అని నేను అనుకుంటున్నాను. బికాస్ అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన, మనం గ్లోబల్ రౌండప్లో మనం నాకు తెలిసి జూలైలోనో ఆగస్టులోనో చర్చించాము ఇది. ఓకే. వాళ్ళు ఒక సీక్రెట్ స్పైయింగ్ చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఆ స్పైయింగ్ చట్టం ప్రకారం కింద ప్రతి ఫారెన్ కంపెనీని ఒక స్పై కింద పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ దేశంలో ఎవ్వరు వెళ్ళడానికి భయపడుతున్నారు. పాండమిక్ కంటే ముందర రమారమి 3 మిలియన్ ఎవరైతే టూరిస్టులు వచ్చారో ఆ దేశానికి, ఇప్పుడు 52,000 మంది మాత్రమే వెళ్ళారు. అంటే గణనీయంగా పడిపోతున్నారు. ఆ దేశానికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. సో అన్ని ఏ విధంగా చూసినా కానీ చైనా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, అతలాకుతలం అవుతుంది. వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి, ఇంపోర్ట్స్ పడిపోతున్నాయి. పాపులేషన్ భారతదేశం ఓవర్టేక్ చేసిన వాళ్ళని ఏ యాంగిల్ చూసినా కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇది మాత్రం ఎవరు చెప్పరే. ఎస్పెషలీ మనకు వాళ్ళని ఒత్తాసు పలికేటువంటి భారతీయ మీడియా అయితే దాని గురించి ఏం మాట్లాడరు. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయిందని, ఇక్కడ మన చమురు ధర పెరిగిపోయిందని, ఈ వీటి గురించి మాట్లాడతారే కానీ చైనా ఎంత దరిద్రంలో ఉన్నదని ఎవరు మాట్లాడరు. ఎనీవే, మనం మాట్లాడాం, చూద్దాం. కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.